వనపర్తి జిల్లా చిట్యాల ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థులకు ఈరోజు ప్రఖ్యాత సాధువు సంచార భిక్షువు సంఘ సంస్కర్త సంత్ గాడ్గే బాబా గారి జయంతి ఫిబ్రవరి 23. సంత్ గాడ్గే బాబా ఫిబ్రవరి 23, 1876లో మహారాష్ట్రలో అంజన్గావ్ తాలూకా అమరావతి జిల్లా సేన్గావ్ అనే గ్రామంలో ఒక రజక కుటుంబంలో, చాకలి వాళ్ళ కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు జింగరాజీ సక్కుబాయి అనే దంపతులకు జన్మించి వాళ్ళకు కొంతమేర వ్యవసాయం ఉండేది, రజక వృత్తి కూడా చాకలి పని చేసుకునే వాళ్ళు. ఆ విధంగా వాళ్ళు జీవనం సాగిస్తే చిన్నప్పుడే వాళ్ళ నాన్న మద్యం తాగడం వల్ల మరణిస్తాడు. తల్లి పోషణలో పెరుగుతాడు, మేనమామ దగ్గర పెరుగుతాడు, పశువులను కాస్తూ ఆ సందర్భంలో ఆయన ఆ గ్రామంలో తిరిగే సంచార భిక్షువులు ఉంటారు, సన్యాసులు, వాళ్ళ దగ్గర ఈయన శిష్యరికం పొంది ఈయన కూడా ఆహారం సేకరిస్తూ ఈయన కూడా భజనలు చేస్తూ వాళ్ళ దగ్గర ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని, దైవము, భక్తి ఇవన్నీ పెంచుకొని ఆ తర్వాత ఆయన వివాహమైతుంది. తల్లి చనిపోయిన తాత, తల్లి, 2 బిడ్డలుంటే ఆయనకు సంసార జీవితం మీద వైరాగ్యం వచ్చి తన 29 ఏళ్ల వయసులో 1904లో ఇంటి నుంచి వెళ్ళిపోయి ప్రజల మధ్యనే గ్రామాలకు వెళ్ళి స్వచ్ఛత అంటే వీధుల్లో పడ్డ చెత్తను ఏరివేస్తూ, మురికి కాలువలు శుభ్రం చేస్తూ, ఆహారం స్వీకరిస్తూ ఆహారాన్ని పేదలకు కూడా పంచేవాడు, తన సేకరించిన ఆహారాన్ని. ఈ విధంగా చాలామంది పేదలకు విద్య, వైద్యము, తర్వాత శరణాలయాలు, ధర్మశాలలు కట్టించింది. 150 పాఠశాలలు మహారాష్ట్రలో స్థాపించింది తనకు వచ్చిన చందాల ద్వారా. కనుక విద్యను అందించిన మహనీయుడు, విద్యాదానం చేసింది. కుష్ఠరోగులకు మెహర్ బాబాతో కలిసి కుష్ఠరోగులకు కూడా వైద్యశాలలు కట్టించింది. పండరీపురంలో దళితులను దేవాలయాలకు రానియకుంటే వాళ్ళు దేవుణ్ణి చూడాలంటే ఆ రంగస్వామిని, పాండురంగన్ని, ఒక చొక్కమేళ అనే తన గురువు ఆయన పేరున చొక్కమేళ అనే ధర్మశాలను కట్టించింది వాళ్ళు ఉండడానికి. ఆ విధంగా సేవ చేసింది. కనుక మనం ఇప్పుడు స్వచ్ఛత అనగానే మన పాఠశాలలో కూడా స్వచ్ఛ కార్యక్రమం చేస్తాం, స్వచ్ఛ భారత్. అది ఈయన నుంచే వచ్చింది. స్వచ్ఛ భారత్ అనేది కూడా ఎవరు అంటే అప్పటి మన ప్రధాని వాజ్పేయి గారు 2001లో సంత్ గాడ్గే బాబా అండ్ స్వచ్ఛతా అభియాన్ అనే పథకం మనకు భారతదేశంలో ఇప్పటికీ నడుస్తుంది. మనం కూడా పాఠశాలలో ప్రభుత్వము నిర్దేశించినప్పుడు స్వచ్ఛతా అభియాన్ చేస్తాం, మళ్ళీ చెత్త ఏరడం, శుభ్రం చేయడం. కనుక ఈయనకు 1999లో ఈయన పేరున భారత ప్రభుత్వం కూడా పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఈ విధంగా సామాజిక సేవ చేస్తున్న ఈయన గురించి అప్పుడు అంబేద్కర్ గారు కూడా తెలుసుకొని, డాక్టర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ రాజ్యాంగం, ఆయన తెలుసుకొని గాడ్గే బాబాను కలిసి ఆయన గురువుగా భావిస్తాడు. ఎవరిని? గాడ్గే బాబాను. మళ్ళీ అంబేద్కర్ గారు భార్య మరణించిన తర్వాత 1956లో ఆయన హిందూ మతం మారాలి అనుకున్నప్పుడు గాడ్గే బాబాను కలుస్తాడు. నీవన్నీ తెలిసిన వాడు, ధర్మ మర్మాలు నీకు నేను చెప్పేవాడిని కాదు, నేను చదువుకోలే, కనుక నీవే బాగా ఆలోచించు, హిందూ మతానికి అన్యాయం జరగకుండా ఏ మతంలోకి అయినా మారమంటే మన అంబేద్కర్ గారు ఏ మతంలో, మన అనుసంధానమైన బౌద్ధ మతం, భారతదేశంలో పుట్టిన బౌద్ధ మతంలోకి మారిపోతాడు. తర్వాత మహాత్మా గాంధీ కూడా ఈయన సేవ నచ్చి మహాత్మా గాంధీ వీరిద్దరు కలుసుకుంటారు. అంటరానితనాన్ని నిర్మూలిస్తారు, పేదలకు చదువు చెప్పాలి. గాంధీ కూడా మురికివాడలు, వీధులు శుభ్రం చేసింది. ఇద్దరు ఒకటే సిద్ధాంతం. కనుక ఈ విధంగా సామాజిక సేవలో తరించి ఎవరు? సంత్ గాడ్గే బాబా. ఆయన పేరు, అసలు పేరు దేబూజీ, దేవిదాస్ దేబూజీ. గాడ్గే బాబా ఎందుకన్నారంటే గాడ్గే అంటేది ఓ మట్టి పాత్ర, మరాఠీ భాషలో. ఆ మట్టి పాత్రను చిప్ప ఎత్తిన పెట్టుకొని భిక్ష చేస్తాడు. అందుకే సంతు అంటే సాధు, గాడ్గే అంటే మట్టి పాత్ర, బాబా అంటే గురువు. ఆ విధంగా మట్టి పాత్ర ద్వారా వీధుల్లో భిక్షమెత్తుకొని బతికి ఆ వచ్చిన భిక్షాన్ని పేదలకు పంచుతూ, ఎవరైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో పాఠశాలలు, వైద్యశాలలు కట్టించి సామాజిక సేవ చేసిన మహనీయుడు సంత్ గాడ్గే బాబా. మీరు కూడా అట్లాగా స్వచ్ఛతా భారత్ అనుసరించి మీరు కూడా పాఠశాలలు అన్ని శుభ్రం చేసుకోవాలి. ఎక్కడైనా మురికి చెత్త కనపడితే మీరు స్వచ్ఛందంగా తీసి డస్ట్బిన్లో వేయాలి. అలాంటి కార్యక్రమం మనకు
ఆయన చీపురు దండు అనే ఉద్యమాన్ని కూడా, చీపురు దండు అంటే చీపురు పట్టుకొని వీధులు పూడ్చింది. కనుక అటువంటి మహనీయుని కూడా మీరు కూడా అనుసరిస్తూ ఆయన చేసిన కార్యక్రమాలను మీరు కూడా పాటిస్తూ మన ఊరిని, గ్రామాన్ని, పాఠశాలని శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.